బ్రేకేని చూస్తున్నాం. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. హైదరాబాద్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలు చోట్ల ముసురు, అక్కడక్కడ మోస్తారు వర్షం పడుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముసురు వానలు పడుతుండడంతో వినాయక చవితి వేడుకలకు ఆటంకం ఏర్పడింది. ఏర్పాట్లు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఇక నేడు హనుమకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, జనగాం, మెదక్, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. రాత్రి నుంచి హైదరాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.